హలో అందరికీ. ఈరోజు మేము అనంతపురం వెళ్తున్నాము. అక్కడ పంపనూరు టెంపుల్ చాలా ఫేమస్. దాన్ని విజిట్ చేయాలని వెళ్తున్నాము. సో దారి మధ్యలో ఇలా దిగి ఫోటోషూట్ చేసుకున్నాము. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది కారు మీద కూర్చొని. అండ్ ఫొటోస్కి బాగా పోజులు ఇస్తూ ఉంది. అండ్ జర్నీ కూడా తనకు చాలా ఇష్టము. ఇద్దరు ఒకే కాలేజ్లోనే చదివింది, పీవీకేకేలో. అలాగే కాలేజ్ కూడా చూసి వద్దామని ప్లాన్ చేసాము. వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చేశారు కదండి సబ్స్క్రైబ్. ఓకే, మన వీడియో కంటిన్యూ చేద్దాం. ఇదే పంపనూరు. ఇది చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ చుట్టుపక్కలంతా చాలా మంది వస్తూ ఉంటారు. సండే టైం అయితే సండే మండే ఎక్కువ ఉంటారు. బట్ మేమైతే సాటర్డే వెళ్ళాము. చిన్న పాప ఉంది కదండి, సో క్రౌడ్లో మేనేజ్ చేయలేము. బిఫోర్ మాకు తెలుసు చాలా అంటే చాలా పీపుల్ ఉంటారు అక్కడ వారం రోజుల్లో. సో మేము జనాలు లేని టైంలో వెళ్ళాము. చాలా రోజులైంది, రోజులేమి ఇయర్స్ అయిపోయిందండి వెళ్ళక. బీటెక్లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళము ఫ్రెండ్స్తో పాటు. తర్వాత వెళ్ళలేదంతగా. చాలా రోజులు పోలేదనుకుంటా. చాలా ఇయర్స్ అయిపోయింది, ఒక అరౌండ్ 9 years అయిపోయింది నేను ఈ టెంపుల్కి వచ్చి. చాలా రోజుల తర్వాత వెళ్ళాలనిపించింది, వచ్చాను. అంటే చాలా రోజు అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు వెళ్ళాను. దెన్ ఇప్పుడు మ్యారీడ్ అండ్ అంటే ఫ్యామిలీతో వెళ్ళాను. డిఫరెంట్గా అనిపించింది ఫీల్. మా వైపు అయితే ఫుల్ ఆడుకుంటుంది. అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, చూడండి ఎంత బాగా గెంతులు వేస్తూ ఉందో. టెంపుల్ విజిట్ తర్వాత అనంతపూర్ అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగే వచ్చామండి. టిఫిన్ ఏం చేయలేదు. సో మేమైతే ఉంటాం, బాబా ఉండలేదు కదా. తన కోసం ఇడ్లీ ప్యాక్ చేసి ఇక్కడ పక్కన చెట్టు కింద ఆపేసి నేను పాపకు తినిపిస్తూ ఉన్నాను. మంజు వ్యూ బాగుంది అని వీడియో తీస్తూ ఉన్నాడు. చూడండి, హైవే పక్కన పొలాలు అండ్ చెట్టు, ఒక టెంపుల్ కూడా ఉంది సైడ్లో, చూసారు కదా అక్కడ. అండ్ వాటర్ మాకు టిఫిన్ చేసిన తర్వాత మాకు వాటర్ బాగా యూస్ అయ్యి వాటర్ కూడా ఉన్నాయి అక్కడ అవైలబుల్. అండ్ ఇక్కడ స్వీట్ లైమ్ గార్డెన్ ఉంది. దీంట్లో కొన్ని పండ్లు ఉన్నాయి. నేను చెప్పాను కొన్ని తీసుకుందామని, తను వద్దు, వాళ్ళు మరి ఉంటే బాగుండదు కదా, మరి తిడతారని. నేను ఫోర్స్ చేసేసరికి ఒకటి తీసుకున్నారు. చాలా బాగుంది టేస్ట్. అలాగే పండైంది కదా. దెన్ అక్కడ మొక్కజొన్న దగ్గర అంతా ఫోటో షూట్ చేసుకున్నాము. మరి అనంతపూర్కి స్టార్ట్ అయిపోయాము. ఓకే, అనంతపూర్ చూస్తేనే ఏదో ఒక ఎమోషన్ అండి. చాలా నచ్చింది, ఎందుకంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు. దెన్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు అనంతపూర్. ఇదేనండి మా కాలేజ్, పీవీకేకే అంటే ఆ ప్లేస్కి వెళ్తేనే ఎక్కడ చూసినా మెమోరీస్ గుర్తు వస్తూ ఉంటాయి. మేమిద్దరూ ఇదే కాలేజ్లోనే, ఒకే బ్రాంచే సివిల్ మేమిద్దరు చదివింది. ఫస్ట్ అయితే తెలీదు లోపలికి అలౌ చేస్తారో లేదో అని. అలౌ చేయకుంటే మాత్రం చాలా ఫీల్ అవుతాము. అందుకే మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కనుక్కోవడానికి అలౌ చేస్తారా లేదా అని. చూద్దాం అలౌ చేస్తారో లేదో. ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చారు, నరేష్ అని. తను కూడా మా కాలేజే, మెకానికల్ స్టూడెంట్, మా ఆయన ఫ్రెండ్. అల్లో అయితే చేసేసారండి. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా చేంజెస్ ఉన్నాయి మా కాలేజ్లో. ఇక్కడ ఫుల్ ప్లెయిన్ గ్రౌండ్ లాగా ఉండింది. అండ్ ఇప్పుడైతే మీకు చెప్తాను ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చాయి అని. అండ్ ఇక్కడంతా ఫొటోస్ తీసుకున్నాము. ఈ ప్లేస్ అంతా ఇక్కడే అండి, నియర్ బై మా డిపార్ట్మెంట్ ఉంటుంది. మీకు చూపిస్తాను, ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తాను. చూడండి, అదో అటు సైడ్ మా హెచ్ఓడి ఉన్న రూము, సివిల్ హెచ్ఓడి. అక్కడ చేంజ్ చేసేసారు ఇప్పుడు, వేరేది సివిల్ కాదు. అండ్ దిస్ ఈజ్ ఇన్నర్, అంటే 3 బ్లాక్లు ఉంటాయి, ఇది మిడిల్ వన్. ఇక్కడ మేము సెకండ్ ఇయర్ నుంచి ఉన్నాము. ఫస్ట్ ఇయర్ అంతా థర్డ్ బ్లాక్లోనే. ఇక్కడ మాకు ల్యాబ్స్ ఉండేవి. మరి సెమినార్ అంతా ఈ బిల్డింగ్లోనే. అక్కడంతా చెక్ చేస్తున్నాము ఏ క్లాస్ రూమ్లో మేము ఉన్నాము అని గుర్తు తెచ్చుకుంటున్నాము. నేనైతే మర్చిపోయాను.
అందుకే చెక్ చేస్తాను ఇదా అదా అని. బట్ మా ఆయనకి కొంచెం అలా బాగానే గుర్తున్నాయి అన్నీ. అండ్ మార్నింగ్ మేమైతే టిఫిన్ చేయలేదు, పాపకు ఒకటి తినిపించేసి అప్పుడే 12:30 అట్లా అయింది మేము కాలేజ్కి వెళ్ళేసరికి. సో ఫుల్ ఆకలేస్తుంది. వాళ్ళకి చెప్పాను క్యాంటీన్ చూడమని, క్యాంటీన్లో ఫుడ్ ఉందో లేదో చెక్ చేయమని. వెళ్ళి చెక్ చేసి వచ్చారంట, ఉంది అని చెప్పారు. సో అలాగే ఫస్ట్ థర్డ్ బ్లాక్ చూసుకొని క్యాంటీన్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. మరి క్యాంటీన్లో తినేసిన తర్వాత మరి రాలేం కదా, ఫస్ట్ అయితే చూద్దాం అనుకున్నాము, ఒకసారి విజిట్ చేస్తాము. ఇది ఫస్ట్ ఇయర్ అంతా ఈ బిల్డింగ్లోనే, జస్ట్ ఊరికే సెమినార్ హాల్కి అండ్ ఇంగ్లీష్ ల్యాబ్కి మాత్రం వేరే అటు సైడ్ వెళ్ళే వాళ్ళము. ఇక క్లాసెస్ అంతా ఇక్కడే, లైబ్రరీ అండ్ ఇక్కడే సి ల్యాబ్ అని ఇక్కడే కొన్ని ల్యాబ్స్ అవన్నీ మర్చిపోయాను. చాలా ఇయర్స్ అయింది, 10 years అయింది కదా. అండ్ వీళ్ళంతా చెక్ చేస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళ క్లాస్ రూమ్స్ ఉండేవి, ఎక్కడ కూర్చునే వాళ్ళము అంతా డిస్కస్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆ బిల్డింగ్ అంతా విజిట్ తర్వాత బయటకు వచ్చేసాము. ఫస్ట్ థర్డ్ బ్లాక్ పక్కనే మా సర్వేయింగ్ ల్యాబ్ ఉంది. మీరు అక్కడ షీట్ వేసిండే చూడవచ్చు. మరి దగ్గరికి వెళ్తాము, చూపిస్తాను. ఇది మా ఫస్ట్ ఇయర్ క్లాస్ రూము. సో చాలా స్పెషల్గా అనిపించింది. అది విండో దగ్గర నిలబెట్టాను కదా, అక్కడే మేము కూర్చుంటూ ఉండింది. ఇటు సైడ్ కూర్చొని ఇటు సైడ్ అలా క్లాస్ వినేటప్పుడు, ఏదైనా బ్రేక్ ఉన్నప్పుడు బయటికి చూడడం, ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి. మా ఫ్రెండ్స్, ఏం టెన్షన్స్ లేకుండా జస్ట్ చదివేది మాత్రమే, మాట్లాడేది అంతే. భలే ఉన్నింది స్టూడెంట్ లైఫ్ అయితే. ప్రతి ఒక్కరి లైఫ్లో స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అండి. అదైతే నాకు ఆఫ్టర్ కాలేజ్ తర్వాత అర్థమైంది. అవే అనండి మా ల్యాబ్స్. అండ్ తర్వాత ఓకే, ఇక్కడంతా బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా ఖాళీ ఉన్నింది. మేము బాగా తిరిగే వాళ్ళం ఇదంతా. అండ్ ఇది ఒక్క రూమ్ మాత్రం ఉన్నింది లైబ్రరీకి. ఇప్పుడు బిల్డింగే కట్టేశారు లైబ్రరీ కోసము. అండ్ దాని పక్కన కూడా ఖాళీ ఉన్నింది. దానికి కూడా ఒక బిల్డింగ్ లేపేసి పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టేశారు. చాలా అన్నీ ఉంటే అవన్నీ ఉన్నాయండి మా కాలేజ్లో. ఇప్పుడైతే అటానమస్ అయిపోయింది. సూపర్ ఉంది మా కాలేజ్ ఇప్పుడు. అండ్ క్యాంటీన్కి కూడా ఒక బిల్డింగ్, ఒక రౌండ్ క్యాంటీన్ లాగా చేసేసి దానికే సపరేట్ పెట్టేశారు. ఇప్పుడైతే ఇప్పుడు తను చూపిస్తున్నారు కదా, అది వాళ్ళ బాయ్స్ పీజీ అన్నమాట. మళ్ళీ లేడీస్ హాస్టల్ కూడా అటు సైడ్ ఉంది. క్లిప్ మిస్ అయింది అది. ఇక్కడ చూడొచ్చు. మొత్తం చూసేదే సరిపోయింది కాలేజ్లో. అంతా చేంజ్ అయిపోయింది, ముందులాగే ఏమీ లేదు. అండ్ ఫైనల్గా క్యాంటీన్కి వచ్చాము ఏదైనా తిందామని. క్యాంటీన్కి వచ్చిన తర్వాత ఒక్కరు తెలుసండి, ఇప్పుడు వీళ్ళు మాకు పీజీలో ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు మా ఆయన్ని. నేను లైట్గా గుర్తున్నాను, పర్ఫెక్ట్గా నేమ్తో సహా అయితే గుర్తులేదు. సో వాళ్ళు మాట్లాడించడం చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ ఒక్కరైనా కాలేజ్లో మాట్లాడించే వాళ్ళు దొరికారు. ఎవరు లేరు, ముందు ఉన్న వాళ్ళు అంతా చేంజ్ అయిపోయారు. లెక్చరర్స్ ప్రతి ఒక్కరూ చేంజ్ అయిపోయారు. చాలా ఇయర్స్ అయింది కదా, అందుకని వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడుతున్నాము. మా ఫ్రెండ్స్ గురించి అంతా అడిగారు వాళ్ళు మమ్మల్ని. వాళ్ళకి గుర్తున్న నేమ్స్ అని చెప్తున్నారు. మేము కూడా ఏం చేస్తున్నారో అవన్నీ చెప్పాము వాళ్ళతో. అండ్ తర్వాత కావాల్సినవి ఆర్డర్ చేసుకున్నాము. అక్కడైతే రైస్ అలాంటివి ఏం లేవు, కానీ ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి. దోశ మాత్రం ఉంది అంతే టిఫిన్లో. ఇంకా ఉన్న దాంట్లో దోశ గడ్డి బెస్ట్ ఆప్షన్ అని మా పాపకి దోశ తినిపించేస్తున్నాను. మేమైతే నూడిల్స్ అండ్ గోబీ రైస్ తిన్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. మేము తినేటప్పుడు అయితే ఇంత బాగా లేదు, బట్ ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది. అదే మాట్లాడుకున్నాం అంతా. మేము తినప్పుడు క్యాంటీన్ రావాలంటే అబ్బా అది కూడా సేమ్ ఉంటుంది పీజీ లాగే అనుకునే వాళ్ళము. బట్ ఇప్పుడైతే బయట తింటాం కదా, అలా ఉంది టేస్ట్.
బాగుంది, బాగా తిన్నాము. అండ్ బయటకు వచ్చి ఫొటోస్ తీసుకొని మొత్తం అంతా చూసి ఆల్మోస్ట్ పీల్కేక్ అంతా మొత్తం క్యాంపస్ అంతా ఒక రౌండ్ వేసేసాము. ఫైనల్గా ఇంకా వెళ్ళాలి కదా. సో ఇక్కడ పీవీకేకే సింబల్ ఉంటే అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుందామని వాళ్ళంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు. నాకు ఇంకెక్కడ టైం ఉంటుంది, పాపకి నీళ్ళు తాగించడము, తనకి అంటే ఎండ ఎక్కువ ఉంది కదా, సో కొబ్బరి నీళ్ళు ఉంటే అది తాగించి అది అక్కడ చెట్టు కింద నిలబడాను కొంతసేపు అయినా తనకి చల్లగా ఉంటుందని. నిజంగా ఆ ఎండకి వద్దులే, కానీ అంత ఎండలో కూడా మా కాలేజ్కి వచ్చామని అంత హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, ఆ ఫీల్ అయితే రాదు. మీకు కూడా అలాగే ఉంటుంది. కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. సో ఇంతేనండి మా ట్రిప్. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.